ఓకే హరిత, మరి మసాలా ఓట్స్ శాండ్విచ్ ప్రిపేర్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసా. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా కొంచెం మనం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. జస్ట్ 1-2 minutes హీట్ ఎక్కిపోతుంది. తర్వాత ఇందులో ఫస్ట్ మనం పోపు దినుసులు వేసుకుందాం. అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. సో ఈ అల్లం ముక్కలు కూడా మనం జస్ట్ ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వేసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ చూస్తున్నావు కదా, చాలా సన్నగా తరిగినటువంటి అంటే పచ్చిమిర్చి. అండ్ ఇప్పుడు కొన్ని కరివేపాకు ఆకులు, కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి స్పూన్ మిక్స్ చేసేద్దాము. మనం పసుపు వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇందులోనే. అండ్ నెక్స్ట్ ఓట్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో పొటాటోస్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టేసి తొక్క తీసేసినటువంటి పొటాటోస్ ని ఇందులో వేసేద్దాం. ఓకేనా? సో ఇలా ఈ ఉడకబెట్టినటువంటి పొటాటోస్ ఉన్నాయి కదా, దీన్ని మనం మ్యాష్ చేసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని మనం టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి బ్రేక్ఫాస్ట్ షోలో అమృత ఆహారంలో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మసాలా ఓట్స్ శాండ్విచ్. సో ఫస్ట్ మనము టిక్కీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని ఏం చేయాలంటే చక్కగా రౌండ్ గా బౌల్స్ చేసి టిక్కీస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకే, సో దాన్ని ఫస్ట్ మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి కాబట్టి మనం ఒక ప్లేట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్ లో మనం టిక్కీస్ పెట్టేసుకుందాం. కూల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి టిక్కీ రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని దీన్ని రెడీ చేసుకుందాం. శాండ్విచ్ అంటే మనకి ఎక్కువగా ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ పెడతారు కదా. అండ్ మధ్యలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి టిక్కీని పెట్టేద్దాం జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మనం ఇలా డ్రైగా అంటే ఇలాంటి వేయించడం కానీ ఉడికించడం కానీ ఇలా చేయకుండా పచ్చివే తీసేసుకున్నాం అనుకో, ఇవి హెల్త్ కి చాలా మంచివి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా పెట్టేద్దాం. సో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఫైనల్ గా కట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం కట్టర్ తీసుకొని వస్తాను నేను. సో నీట్ గా ఈ పీసెస్ పడిపోకుండా నేను మధ్యలో నుంచి కట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. ఫైనల్ గా ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుని, సో హరిత రెడీ అయిపోయింది అమృత ఆహారంలో మసాలా ఓట్స్ శాండ్విచ్. మరి ఇది టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్పే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. మసాలా ఓట్స్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 2 స్లైసెస్,
టొమాటో ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఉడికించిన ఆలు 2, ఓట్స్ అరకప్పు, అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి తగినంత, పసుపు కొద్దిగా, కరివేపాకు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. మసాలా ఓట్స్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఓట్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసి బాగా మ్యాష్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని టిక్కీస్ ప్రిపేర్ చేసుకోవాలి. చివరగా బ్రెడ్ స్లైసెస్ పై ఉల్లిపాయలు, టొమాటోలు లేయర్స్ గా అమర్చి ఓట్స్ టిక్కీస్ ని కూడా అమర్చి పైనుంచి కొత్తిమీర జల్లుకుని మరో బ్రెడ్ సైజ్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా ఓట్స్ శాండ్విచ్ రెడీ.